వెల్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ తగ్గింది, కానీ ఎయిడ్స్ మరణాలు ఘోరంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ప్రపంచ దినాన్ని పాటిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ అచ్యుత్ గారు, లారస్ ల్యాబ్ హెడ్ శేఖర్ గారు, మైలాన్ ల్యాబ్ హెడ్ నరేంద్ర గారు, వైద్య సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకొని కంచరపురంలోని తమ క్లినిక్లో ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ కుట్టికుప్పల సూర్యారావు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ కేసులు తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య మాత్రం తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిడ్స్ అనేటటువంటి వ్యాధి 80 దశకంలో లాస్ ఏంజల్స్, న్యూయార్క్ మహానగరాల్లో మొట్టమొదట తొలింగ్ కాముకుల్లో అత్యంత భయంకరంగా ప్రారంభమైంది. భయంకరం అంటే అర్థం ఏంటంటే, వ్యాధి తెలిసిన తర్వాత మహా బ్రతికితే 3 మాసాల నుంచి 6 మాసాలు బ్రతికేవారు. రాక్ హడ్సన్ అనేటటువంటి ఒక హాలీవుడ్ స్టార్, ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పి లాస్ ఏంజల్స్ నుంచి న్యూయార్క్ వెళ్తున్నారు. విమానంలో వెళ్తుంటే ఆ విమానం రమారమి 345 మంది ప్రయాణికులు వెళ్తుంది. ఎలాగ తెలిసిందో, రాక్ హడ్సన్ అనేటటువంటి హాలీవుడ్ స్టార్, మీకు చెప్పాలంటే భారతదేశంలో అమితాబ్ బచ్చన్, ఆంధ్ర రాష్ట్రంలో ఒక చిరంజీవి, ఆ స్థాయి ఉన్నటువంటి ఆ సినిమా యాక్టరు ఎలిజబెత్ టేలర్, ప్రపంచ ప్రఖ్యాత సుందరి, క్లియోపాత్ర అనేటటువంటి హాలీవుడ్ సినిమాలో హీరోయిన్ ఆవిడతో కలిసి పనిచేసినటువంటి రాక్ హడ్సన్ ఎప్పుడైతే పాజిటివ్ అని తెలిసిందో 365 మంది విమానం వెళ్ళిపోయారు. ఒక్కసారి అమెరికా ఉలిక్కి పడింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలిక్కి పడ్డాయి. ఏమిటి వ్యాధి? ఎవరికో ఒకరికి వ్యాధి ఉంటే 365 మంది విమానం వెళ్ళిపోవడం ఏమిటి? అంటే హెచ్ఐవి అంటే అంత భయానకంగా ఉన్నటువంటి వ్యాధి. ఈ 46 సంవత్సరాల్లో రమారమి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాధి యొక్క ఇన్సిడెన్స్ అంటాము. అంటే సంఖ్యాపరంగా ఒకప్పుడు 50 మిలియన్లు, అంటే 5 కోట్ల వరకు కూడా హెచ్ఐవి పాజిటివ్ ఉండేవారు. ఈవేళ ప్రపంచంలో 40 కోట్లకు తగ్గారు. భారతదేశంలో 2.5 మిలియన్లు ఉండేవారు, అంటే 25 lakhs గత 2 సంవత్సరాలుగా. అదే 10 ఏళ్ల క్రితం అయితే మన దేశంలో 5.7 మిలియన్లు, అంటే 57 lakhs ఉండేవారు. వెల్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ తగ్గింది, కానీ ఎయిడ్స్ మరణాలు ఘోరంగా పెరుగుతున్నాయి.